కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మెట్లు అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మెట్లు. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. మెట్లు మనిషి ఎదుగుదలకు సంకేతం. మెట్లు విజయానికి చిహ్నం. గుడి మెట్లు ఆధ్యాత్మిక జ్ఞానానికి, పాముపటంలోని నిచ్చెన మెట్లు ముక్తి మార్గానికి సోపానాలు. అలాంటి మెట్ల గురించి అనుకూలపుట ఆలోచనలు, పవిత్ర భావనలు తప్ప మరోటి ఎరుగం మనం ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు కాలం చాలా వరస్ట్గా తయారైంది. జనం తెలివి మీరిపోయి టక్కుటమారం విద్యలన్నీ నేర్చేసుకుంటున్నారు. అలాంటి ఒక కథే ఇది. గిరీష్ బాబు మంచి పాష్ లొకాలిటీలో 3 అంతస్తుల పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని ఆధునిక హంగులు, ఆర్భాటాలతో అందంగా మోడర్న్గా ఉంది ఇల్లు. 3 కోట్లు ఆ ఇంటి బడ్జెట్. గిరీష్ భార్య సంగీత సైతం ఆ ఇంటి నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ తనకు వార్డ్రోబ్ ఎక్కడ కావాలో, మోడ్యులర్ కిచెన్లో ఎక్కడ ఏది ఎలా ఉండాలో అవన్నీ సౌకర్యవంతంగా కట్టించుకుంటోంది. అంత పెద్ద ఇంటికి తను గృహిణిని అన్న ఆలోచన ఆమెను నేల మీద కాలు నిలవనియ్యకుండా చేస్తోంది. రోజు పొద్దున సాయంత్రం వచ్చి పనివాళ్లకు, మేస్త్రీకి సూచనలు ఇచ్చి వెళ్తోంది. ఒక్కోసారి పని ముఖ్యమైనది అనుకున్న రోజు టిఫిన్ బాక్స్ వెంట తెచ్చుకొని మరీ రోజంతా అక్కడే ఉండిపోతోంది. ఆ రోజు కిచెన్లో వంట చేస్తుంటే లోపలికి వచ్చిన గిరీష్, గీత, 3 అంతస్తుల బిల్డింగ్ కదా మనది, మనకు 3 బెడ్రూమ్లున్న ఒక ఫ్లోర్ చాలు కదా, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పై 2 రెంట్కిద్దాం అన్నాడు. ఆ మాటలకు ఒక్క నిమిషం ఆలోచించి, అయ్యో వద్దండి, మనం టాప్ ఫ్లోర్లో ఉందాం, కింద ఉంటే డస్ట్, ఇల్లు శుభ్రం చేయలేక చావాలి, గాలి వెలుతురు కూడా సరిగా ఉండవు, అదీగాక వాస్తు ప్రకారం కూడా ఓనర్స్ టాప్ ఫ్లోర్లో ఉండాలట, మొన్ననే మా నాన్న కాల్ చేసి చెప్పాడు అంది సంగీత. అలా అంటావా, అయితే ఓకే, అలా అయితే లిఫ్ట్ పెట్టిస్తాను అన్నాడు గిరీష్. మళ్ళీ ఒక్క నిమిషం ఏదో ఆలోచించింది సంగీత. లిఫ్టా? 3 ఫ్లోర్లు ఎక్కడానికి లిఫ్ట్ ఎందుకండి? అలా రోజు మెట్లు ఎక్కి దిగితే ఆరోగ్యానికి మంచిది, మంచి ఎక్సర్సైజ్ బాడీకి అంది. అలా అంటావా? ఎప్పుడన్నా చేతగాని పరిస్థితి వస్తే? ఏమీ కాదు, మెల్లిగా దిగొచ్చు, అయినా అది ఎప్పుడన్నా కదా. ఈ కాలంలో పిల్లలు టీవీల ముందు కూర్చొని బాడీకి ఎక్సర్సైజ్ లేక లేజీగా తయారవడమే గాక ఒబిసిటీతో బాధపడుతున్నారట. మన 2 పిల్లలు యాక్టివ్గా, హెల్దీగా, మంచి ఫిట్నెస్తో ఉండాలంటే లిఫ్ట్ ఉండకూడదు ఇంటికి. అప్పుడే మెట్లు ఎక్కి దిగి శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు అంది సంగీత. అది నిజమే, నాకు ఆలోచనే రాలేదు. సంగీతకు వచ్చిన ఆలోచన నాకు రాలేదు ఎందుకనో. ఎంతైనా ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నాడు గిరీష్ బాబు. సంవత్సరం దాటకముందే బ్రహ్మాండమైన 3 అంతస్తుల బిల్డింగ్ తయారైంది. మంచి ఎలివేషన్తో, విశాలమైన రోడ్డు పక్కన ఇంతెత్తున ఉన్న రాజభవనంలా. మురిసిపోయారు గిరీష్, సంగీత. ఎంత బాగుందో కదండి మన ఇల్లు. ఇంత అందమైన పెద్ద ఇంట్లో రిచ్నెస్ కొట్టొచ్చినట్టు కనపడేలా మనం ఉండబోతున్నామంటే నాకు ఆశ్చర్యానందాలతో చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంది సంగీత. నాకు కూడా ఇన్నాళ్ళు రెంటిళ్లలో ఉండి ఆ కురసబతకు బతకాలంటే విసుగు వచ్చేది. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏ ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా, సుఖంగా, దర్జాగా ఉండొచ్చు. మన ఇంటికి నేను మహారాజును అని గిరీష్ అంటే నేను మహారాణిని అంది సంగీత నవ్వుతూ. ఆ రోజు ఆ భార్యాభర్తల ఆనందానికి
అవధులు లేవు. అది పొదరిల్లు లాంటి ఓ 4 గదుల చిన్న పెంకుటిల్లు. ఇంటి ముందు చిన్న ముంగిలి. ఆ ముంగిలి ఎప్పుడు 76 ఏళ్ల జయమ్మ గారి ఆధ్వర్యంలో ముచ్చటైన ముగ్గులతో, పూల పొదలు, కనకాంబరం, చామంతి, ముళ్ళగన్నేరు, ముద్దమందారం వంటి పూల మొక్కలతో, ఇంటి పైకప్పుకు ఎగబాకిన జాజి, విరజాజి పూల తీగలతో నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇంటి పెద్ద దిక్కు అయిన రాజారాం గారు భార్య జయమ్మ మొక్కల పనులు, వాటి పోషణ చేస్తూ ఉంటే ఆయన ఆమెకు పాదులకు మట్టి తవ్వటం, పైపుతో చెట్లకు నీళ్లు పెట్టడం, చీడ పీడ పట్టిన ఆకులను కత్తిరించడం వంటి పనులు చేస్తూ ఆమె వెనకాలనే తిరుగుతూ ఉంటాడు. ఆయనకు 79 ఏళ్ళు. ఆ దంపతులను గోడల మీద నుంచి, గేటు సందులో నుంచి చూసిన జనం ఈ వయసులోనూ ఈ జంట ఎంత ముచ్చటగా ఉంటారు అని అనుకుంటారు. తెలతెలవారుతున్న వేళ ప్రతిరోజు వాళ్లకు అదే పని. వాకింగ్కి బయలుదేరిన వాళ్ళ పెద్ద కొడుకు రమణమూర్తి, నాన్న, అలా వంగిన నడుముతో ఎంతసేపు ఆ పనులు చేస్తారు? చేసింది చాలు, ఇంకా లోపలికి పదండి. కాఫీ అయినా తాగకుండా పొద్దునే మొదలు పెడతారు అన్నాడు. అయిపోయిందిరా, ఈ కొంచెమే. నేను కదిలినా మీ అమ్మ కదలదుగా. ఈ మొక్కలు వదిలిపెట్టి అడుగులో అడుగేసుకుంటూ తాబేళ్ళ ఎలా నడుస్తుందో చూడు అన్నాడు రాజారాం వయసు మళ్ళిన భార్య వంక నవ్వుతూ చూస్తూ. అత్తయ్య గారు, కాఫీ కలిపాను రండి. మావయ్య, మీరు కూడా అంటూ 2 కాఫీ గ్లాసులతో వసారాలో నిల్చుని వాళ్ళని పిలిచింది కోడలు సరిత. దాంతో చేస్తున్న పని ఆపి చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళారు ఆ పెద్దవాళ్ళిద్దరూ. వాళ్ళ పెద్ద కొడుకు రమణగా పిలువబడే రమణమూర్తి గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సరిత ఇంటి పని, వంట పని, పిల్లల పని, పెద్దల సేవ చేస్తూ ఇంటి పట్టునే ఉంటుంది. 2 పడక గదుల ఆ ఇంట్లో ఒక గదిలో రమణ, సరిత దంపతులు పడుకుంటారు. మరో గదిలో ఇంటి పెద్ద రాజారాం. హాల్లో పిల్లలిద్దరూ చాప మీద పరుపులేసుకొని పడుకుంటారు. వాళ్ళ పక్కన వాళ్లకు కథలు, కబుర్లు చెప్తూ నవారు మంచం మీద జయమ్మ పడుకుంటుంది. ఒక్కో రోజు కోడలు సరిత అంటుంది, మావయ్య గారు ఒక్కరే పడుకుంటారు గదిలో. మాటా ముచ్చటి చెప్పుకుంటూ మీరు అక్కడే మరో మంచం వేసుకుని పడుకోవచ్చు కదా అత్తయ్య అని. కోడలి ఆ మాటలకు బోలెడి సిగ్గుపడిపోతుంది జయమ్మ. వయసులో ఉన్నప్పుడే ఇద్దరం అలా ఒక గదిలో తలుపులు వేసుకొని పడుకొని ఎరగం. ఇక ఇప్పుడు ఈ వయసులో కొడుకు కోళ్ల ముందు, మనవాళ్ల ముందు అలా పక్కలేసుకొని పడుకుంటే ఏం బాగుంటుంది అంటుంది నవ్వుతూ. సరిత సైతం ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అవతలికి వెళ్ళిపోతుంది, ఆమె హావభావాలను ఓరకంట చూస్తూ. రోజు అలా సాగే పడకల ప్రహసనం ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్లకు పెద్దాయన తన గదిని ఖాళీ చేసి బయటికి హాల్లోకి రావటంతో ఓ మలుపు తిరుగుతూ ఉంటుంది. అయ్యో అదేంటి తాతగారు, మీ గదిలో మీరు పడుకోండి అని వాళ్ళంటే, పెద్ద మనసు మనలో ఉండాలే కానీ ఇల్లు చిన్నదైనా బేషుగ్గా సరిపోతుంది. ఎక్కడ పడుకుంటే ఏంటి, ఎక్కడ కూర్చుంటే ఏంటి, అంతా మన ఇల్లే, అంతా మనవాళ్లే. మధ్యతరగతికి మనుషులం మీరైనా నేనైనా. నేను మీ ఇంటికి వస్తే మీ గది నాకివ్వరు మర్యాదగా బంధుప్రీతితో అంటాడు ఆయన ప్రేమ నిండిన కళ్ళతో వాళ్ల వంక చూస్తూ. ఆ రోజు అలాగే ఇంటికి చుట్టాలు వస్తే హాల్లో పడుకొని ఇంటి పైకప్పు వంక చూస్తూ జయమ్మ అని భార్యను పిలిచాడు రాజారాం. ఇంతకుముందు ఆమెను జయ అని పిలిచేవాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ ముందు అలా పిలవటం బాగుండదని జయమ్మ అని పిలుస్తున్నాడు. ఏంటి ఇంకా పడుకోలే అంది జయమ్మ. మన చిన్నోడు హైదరాబాదులో పెద్ద ఇల్లు కడుతున్నాడటే, 3 అంతస్తులట. అందులో ఒక్కో అంతస్తులో 8 గదులట అన్నాడు. అంత ఇల్లు ఏం చేసుకుంటారు, ఉన్నది 2, వాళ్ళకి 2 పిల్లలు అని అడిగింది ఆశ్చర్యపోతూ జయమ్మ. కింద 2 అంతస్తులు అద్దెకిస్తారట, బోలెడు ఇంటికి రాయి వస్తుందట. పెద్ద సిటీ కదా
అవునా, అయితే మనం వెళ్ళి చూద్దామండి అంది జయమ్మ. చూడటం ఏంటి నీ మొహం, మధ్య మధ్య వెళ్ళి అక్కడే ఉందాం ఇద్దరం. మన ఇద్దరి కోసం ఒక పెద్ద పడక గది కట్టించే ఉంటాడు. అది పెద్ద ఇల్లు గనక గదులు కూడా విశాలంగానే ఉండి ఉంటాయి. ఇక్కళ్ళ ఇరికిరుకుగా ఏం ఉండవు. ఇంతకు ముందంటే వేరే రాష్ట్రంలో ఎక్కడో ఉద్యోగం చేశాడు గనక ఆ భాష, అక్కడి వాతావరణం, పద్ధతులు మనకు తెలియక ఎన్నడూ వెళ్ళలేదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎంత దూరం? 4 గంటల ప్రయాణం. సిటీలో ఉండటం అంటే ఆ జీవితం వేరేగా ఉంటుంది. ఇక్కడికన్నా అక్కడ సౌకర్యాలు, సుఖాలు ఎక్కువ. కోడలు వెంట నువ్వు ఓ సంచి పట్టుకొని మార్కెట్కు, మాల్కు కారులో తిరగచ్చు, భార్యను ఊరిస్తూ అన్నాడు రాజారాం. భర్త మాటలు జయమ్మను మాత్రం వేరేగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఏమండి, చేతి 5 వేళ్ళు ఒక్క సమంగా ఉండవు అన్నట్టు కడుపున పుట్టిన బిడ్డల అదృష్టాలు కూడా వేరువేరుగానే తప్ప ఒక్క సమంగా ఉండకపోవటం అన్నది నిజం కదండి. చిన్నోడు పెద్ద చదువులు చదువుకొని సిటీలో కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతం తెచ్చుకుంటున్నాడు. పెద్దోడు మాత్రం కొద్ది చదువుతో స్కూల్లో టీచర్గా స్థిరపడిపోయాడు. వీడిది గొర్రెతోక జీతం, అంతంత మాత్రం సంసారం, వాడిదేమో రాజభోగం అంటూ భార్య ఇంకా ఏదో చెప్పబోతుండగా, జయమ్మ అట్లా ఆలోచించకూడదే, ఎవడి జీవితం వాడదే, ఎవడి అదృష్టం వాడదే అనుకోవాలి. మన పెద్దోడు పెద్ద ఉద్యోగం చేయనంత మాత్రాన వాడికి ఏమైంది? 100 మంది పిల్లలకు చదువు చెప్పి విద్యాదానం చేస్తున్నాడు. వాడికి వాడి బళ్ళో ఎంత మంచి పేరుందో తెలుసా? నేను వీధిలో నడుస్తుంటే రమణమూర్తి సార్ తండ్రి కదూ మీరు అని అడుగుతారు నన్ను అందరూ చేతులు జోడిస్తూ. వాడు సైతం తృప్తిగా బతుకుతున్నాడు. తమ్ముడంటే వాడికి ప్రేమ తప్ప అసూయ లేదు. నువ్వే ఏంటేంటో ఆలోచిస్తావో ఎప్పుడు, ఇంక పడుకో అని అటు తిరిగి పడుకున్నాడు రాజారాం. అమ్మ మనసు కదండి ఇది. అమ్మకు పిల్లలంతా సమంగా ఉండాలని ఉంటుంది అనుకుంటూ నిట్టూరుస్తూ ఇటు తిరిగి పడుకుంది జయమ్మ. తుది మెరుగులు దిద్దుకుంటూ శోభాయమానంగా తయారవుతున్న తమ్ముడి ఇంటిని చూద్దామని ఊరి నుంచి ప్రయాణమై మరీ వచ్చాడు అన్న రమణమూర్తి. ఒక్కో ఫ్లోరే చూసుకుంటూ మెట్లెక్కి 3వ అంతస్తుకు చేరుకున్నారు అన్నదమ్ములిద్దరు. అధునాతనంగా ఎక్కడ చూసినా గ్లాస్ డోర్సు, షోకేసులు, అల్మారాలు, దగదగా మెరిసే పాలిష్డ్ ఫ్లోరింగు, పెద్ద పెద్ద కిటికీలు, ఆర్చీ గుమ్మాలు చూస్తూ తమ్ముడి వైభోగానికి మురిసిపోతున్నాడు రమణ. గిరీష్ ప్రతి గుమ్మాన్ని, డోర్ని, గోడను, దాని మీది పెయింటింగ్ను, చెక్కడాన్ని దేన్ని వదిలిపెట్టకుండా అన్నకి వైనంగా వివరించి చెప్తున్నాడు. మెట్ల మీది గ్లాస్ రైలింగిని గురించి చెప్తుండగా ఇంతలో కింద 2nd ఫ్లోర్ మెట్లెక్కుతూ వస్తున్నట్టు కొందరి ఆడవాళ్ల గొంతులు, సందడి వినిపించాయి వాళ్లకు. అందులో ఒక గొంతు మరదలు సంగీతది కావటం గమనించాడు రమణ. తను తన ఫ్రెండ్స్కి ఎవరికో ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చినట్టు అర్థమైంది. అదో పెద్ద విషయంలా అనిపించలేదు గనక తమ్ముడి వంక తిరిగి, ఇల్లు చాలా బాగుంది తమ్ముడు, అమ్మ నాన్న చూస్తే మురిసిపోతారు, మా చిన్నోడు సిటీలో పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు అంటూ మన ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నారు. ఎవరు కనపడ్డా ఇదే టాపిక్ అని నవ్వుతూ రమణ అంటుండగా కింద నుంచి, అబ్బా ఇన్ని మెట్లేంటి సంగీత, ఎక్కలేక చూస్తున్నాం, 3 ఫ్లోర్ల ఇల్లు అయినప్పుడు చిన్న లిఫ్ట్ పెట్టుకోవచ్చు కదా అన్న ఒక స్త్రీ నాజూకు స్వరం రమణ, గిరీష్ల చెవులకు వినిపించింది. పెట్టుకోవచ్చు, అదేం పెద్ద పని కాదు, కానీ అందులో ఒక ప్రాబ్లం ఉంది, అందుకే కావాలని పెట్టలేదు. మా ఆయన లిఫ్ట్ పెట్టిద్దామా అంటే నేనే వద్దన్నాను అంటోంది సంగీత. లిఫ్ట్తో ప్రాబ్లమా? అదేంటి? ఈసారి ఇంకో స్త్రీ గొంతు వినిపించింది. మా అత్తగారు, మామగారు ముసలోళ్ళే, ఊళ్ళో మా బావగారి ఇంట్లో ఉంటారు. లిఫ్ట్ పెట్టించామంటే వాళ్ళు మధ్య మధ్య ఇక్కడికి వచ్చి ఇక ఇక్కడే తెస్టేస్తారు. నాకు మహా చిరాకు వాళ్ళంటే. ఇల్లు విశాలంగా మోడర్న్గా ఉంది కదా అని
మాటిమాటికి వచ్చి నెలల తరబడి ఇక్కడ వాళ్ళు పాతుకుని పోతే వాళ్ళకు సేవలు చేసే ఓపిక, ఇంట్రెస్ట్ నాకు లేవు. అలా అని డైరెక్ట్గా రావద్దని కూడా చెప్పలేం కదా. వాళ్ళు పెద్దవాళ్ళు గనక ఇన్ని మెట్లెక్కి ఈ టాప్ ఫ్లోర్కి ఎలాగూ రాలేరు. వాళ్ళు ఒకవేళ వస్తామని అన్నా, అయ్యో అన్ని మెట్లెక్కి మీరు రాలేరు అత్తయ్య, మేము ఉండేది అసలే 3వ అంతస్తులో అని జాలి పడుతున్నట్టు ఒక్క డైలాగ్ కొడితే వాళ్ళు ఇక ఎప్పటికీ అక్కడే పడి ఉంటారు. నేను మా ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేస్తాను, బాధ్యతలు ఏవీ లేకుండా ఫ్రీ బర్డ్లా. నాకు ఈ అత్తమామల సెంటిమెంట్సు, వాళ్లకు సేవలు వంటి బ్లడీ రెస్పాన్సిబిలిటీస్ అంటే అసహ్యమే. మీకు తెలుసు కదా నాదంతా మోడర్న్ థింకింగ్ అని. చెప్పుకుంటూ వెళ్తున్న సంగీత ఆఖరి పైమెట్టెక్కుతూ ఎదురుగా నిల్చుని భర్తను, బావగారిని చూసి ఠక్కన ఆగిపోయింది. భార్య మాటలు విన్న గిరీష్ ముఖం నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయింది. మెట్లు వద్దు అన్న సంగీత మాటల వెనక ఇంత కుట్ర దాగుందా? ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు? అసలు తన మాటల వెనక దాగి ఉన్న రహస్యం సంగతి అలా ఉంచితే, వృద్ధులైన నా తల్లిదండ్రులు నా ఇంటికి ఇన్ని మెట్లెక్కి ఎలా వస్తారు అన్న ఆలోచన నాకెందుకు రాలేదు? నా భార్యతో ఈ విషయమై నేనెందుకు వాదించలేకపోయాను? తను చెప్పినది విన్నాక స్వంత బుర్ర పెట్టి ఎందుకు ఆలోచించలేకపోయాను అని అనుకోకుండా తగిలిన షాక్తో అలా తన మనసును తనే ప్రశ్నించుకుంటున్నాడు గిరీష్. మనసు కోర్టు ముందు తనను తను ముద్దాయిలా నిలబెట్టుకుంటున్నాడు. పైకి రావాలంటే ఇన్ని మెట్లెక్కాలి కదా, అలాంటప్పుడు లిఫ్ట్ ఎందుకు పెట్టలేదు అని ఇందాకటి నుంచి ఆలోచిస్తూ మెట్లెక్కి వచ్చిన రమణకు మరదలు సంగీత మాటలతో సమాధానం దొరికినట్టు అనిపించింది. ముఖంలో వ్యక్తమవుతున్న తమ్ముడి ఇబ్బందికర పరిస్థితిని గమనిస్తూనే 3వ ఫ్లోర్ బాల్కనీ రైలింగ్ దగ్గరికి వెళ్ళి నిల్చొని తల వంచి కిందికి వీధిలోకి చూశాడు రమణ. అక్కడ నడి రోడ్డు మీద వృద్ధులైన తన తల్లి, తండ్రి తలలు పైకెత్తి కణతలకు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ తన చిన్న కొడుకు కట్టిన పెద్ద ఇల్లును చెమర్చే కళ్ళతో దూరం నుంచే చూసుకుంటున్న దృశ్యం ఊహల్లో కనిపించి గుండెను పిండేసినట్టయింది రమణకు. ఇంత విశాలమైన ఇంటికి యజమానురాలైన తన తమ్ముడి భార్య ఇరుకు మనసు అతనిని నివ్వెరపోయేలా చేసి ఆలోచనల్లో పడేసింది. అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న ఇరుకు గదుల ఇంట్లో ఉండే కొంతమంది మనుషుల మనసులు అరేబియా సముద్రమంత విశాలంగా ఉంటాయి. పెద్ద నౌకంత ఇళ్లలో నివసించే కొందరి మనుషుల మనసులు మాత్రం పిసరంత మంచికి, మానవత్వానికి కూడా చోటు లేనంత ఇరుకైపోతాయి. అదేంటో విచిత్రంగా అనుకున్నాడు రమణ. మనిషిని ఉన్నత దశకు చేర్చటానికి ఉపయోగపడేవి మెట్లు. ఒక్కో మెట్టే ఎక్కుతూ ఆకాశమంత ఔన్నత్యపు ఎత్తుకు మనిషి ఎదగగలగాలి అనుకునేవాడు తను ఎక్కడ మెట్లు కనిపించినా. పిల్లలకు పాఠాలుగా కూడా అవే ఇన్నాళ్ళు అలాగే చెప్తూ వచ్చాడు. మనుషులను దూరం చేయటానికి మెట్లు మరోలా కూడా ఉపయోగపడతాయని వక్ర బుద్ధులు చెప్పే తప్పుడు వ్యాఖ్యానాలు ఇప్పుడు అర్థమై ఆశ్చర్యం కలుగుతోంది. దూరాలను దగ్గర చేయటానికి ఉపయోగపడాల్సిన మోడర్న్ కల్చర్, ఆధునిక సౌకర్యాలు అందుకు ఉపయోగపడకుండా కుళ్ళు, కుచ్చిత మనస్తత్వాల వెనక ముఖం చాటేయటం చూస్తుంటే మనం ఎదుగుతున్నామా, గిటసబారి కురచైపోతున్నామా అని ఆశ్చర్యం వేసింది రమణకు. ఆ తర్వాత ఈ కాల వైపరీత్యం అనేది మనిషికి ముందు ముందు మరింతగా కంటి మీద కొనుక్కు లేకుండా చేసేలా ఉందిగా అని అనుకున్నాడు. భవిష్యత్తు వికృతంగానూ భయంకరంగానూ కూడా కళ్ళ ముందు కదలాడుతుండగా. ఇదండి మెట్లు అనే కథ. విన్నారు కదా? ఈ కథలో మెట్లు ఎంత పని చేశాయో చూశారు కదా? అందుకు కారణమైన విచిత్ర మనస్తత్వాల తీరుతెన్నులు కూడా మిమ్మల్ని అబ్బురపరిచే ఉంటాయని అనుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను.
ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్లకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.